వెంజల్ మండలంలో కందకుర్తి గ్రామం. ఇక్కడ గోదావరి అండ్ మంజీరా రెండు కలిసిన తర్వాత ఎక్కడ ఫ్లడ్ వచ్చినా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంది. గత సంవత్సరం కూడా వచ్చినప్పుడు మనం షట్టర్స్ ఓపెన్ చేసినాక తగ్గింది. ఈసారి కూడా 3-4 days ఉన్నట్టున్నది, కానీ ఈ డ్యామేజ్ అయింది క్రాప్ పూత అవన్నీ వచ్చినాక ఇంత డ్యామేజ్ కాకపోతున్నాయి కదండి. ఫస్ట్ స్టేజ్లో వచ్చినట్టున్నది. మొత్తం కాయలు ఏం కాయలు తప్పనిసరిగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎక్కడ ఏ విధంగా ఉన్నాయి, 50% క్రాప్ వస్తున్నదా, అసలు క్రాప్ వస్తలేదా, సో రిపోర్ట్ అయితే తయారు చేసి కలెక్టర్కు కన్సల్ట్ ఆఫీసర్కి ఇవ్వాలి. అదేవిధంగా గ్రామాలలో కూడా హౌసింగ్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి ఇబ్బంది పడ్డాయి. అవన్నీ ఒకటి మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్స్కు మన వాళ్ళందరూ బాగా చదువుకున్న టీచర్లు వాళ్ళందరూ అక్కడ ఏదన్నా మనం ఒక పరీక్ష పెట్టి అది మ్యాథ్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఉర్దూలో కానీ మార్కులు తక్కువస్తే బిఫోర్ ఫైనల్ ఎగ్జామ్స్ అంటే 2 months బిఫోర్ 2 నెలల ముందు ఎగ్జామ్ పెట్టించి ప్రిపేర్ చేసి వాళ్ళు ఎక్కడన్నా ఫెయిల్ అయితే వీక్ ఉంటే మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ ప్రిపేర్ చేపిస్తూ ఉన్నాం. ఆ విధంగా అన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూళ్ళని చదివించాలని చెప్తూ, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో మన పిల్లలకు ఆడపిల్లలు అయితే औरत बच्चियाँ होंगे मर्द बच्चियाँ होंगे कम से कम टॉयलेट जाने का वास्ते अपने डिस्ट्रिक्ट में इतना छोटा डिस्ट्रिक्ट में 22 करोड़ दिए बाथरूम अच्छा बनाना रिपेयर करना बोल के। ये सब हम लोग जब 10 साल के नीचे खेतों को जाने के वास्ते रोड़ा होना बोले तो रोड़ा डाला है, बीच में कुछ भी नहीं करे जैसे बोल रहे। लास्ट ईयर भी ज़्यादा से ज़्यादा गांवों में खेतों को जाने के वास्ते ग्रेवल रोड बनाए, अभी भी और कुछ है तो बनाएंगे। आफ्टर ये होने के बाद कुछ तो ड्रेन्स वीकर सेक्शन में बनाना का है, बनाएंगे। इस घरा भी जिसको आया अभी सेकंड फेज स्टार्ट होता, नया सो वाले गरीब लोग आए तो सेकंड पेज में भी लगाने का ये करो। सबको बिठा के नो पार्टी देखने का है, आदमी को देखने का है। ना गरीब है और बेचारा उस घर नहीं है रहने को वास्ते, वो इंसान देता है, ये है ना इंसान, वो करो। इवी చేయండి తప్పనిసరిగా। अभी अपन पेपर मिल में है, सब कहता नहीं है, कोई लोग कुछ नहीं है। 110 घर 127 घरा दिए, 80 जगह कंप्लीट हो रहा। गरीब लोग आए, इसको क्या कर रहे हैं? केसीआर साहब का जैसा नहीं है, बीजेपी के जैसा नहीं है। बोल दिया जाओ बोल के డాక్రా సంఘం से पैसा भी दिला रहे, गन बनाने का वास्ते इस्तुన్నారు కదా, लोन दिला रहे। क्यों? ये इसको घर होना, इन्हें ఇల్లు కట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా పేమెంట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా చిన్నవి ఒక్కటి క్లియర్ చేస్తూ ఉన్నాను. ఎక్కడైనా పాత కట్టిన వాళ్ళకు పాత 10,000 తీసుకుంటే ఇప్పుడు దీంట్లో రాదు. రిటర్న్లా నేను చెప్పినా రాదు, ఎవరు చెప్పినా రాదు. మీరు అనవసరం ఆఫీసర్లను ఇబ్బంది పెట్టద్దు, మామూలు ఇబ్బంది పెట్టద్దు చెప్తూ తప్పనిసరిగా యూనిటీగా ఉండండి. మీకు వ్యవసాయం ఏది చేస్తే మీరు మన పిల్లలు బాగుపడతారో అది కూడా ఆలోచిస్తున్నాం. ఆ క్రాప్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అవన్నీ మాతో నైనే చేస్తాం. మీ సలహాలు కూడా ఇవ్వండి.
कौन सा अच्छा रहता, कौन सा फसल में अच्छा रहता, वो फसल पिकाने की कोशिश करेंगे। थोड़ा चेंज हो रहा है, गन्ना भी लगा है।